కాదు, నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితుడు సినిమా ఉండే, అప్పుడు ఇటు మడతలు ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు. ఇటు సేమ్ ఉన్నాడు, ఇటు రెమో అటు ఇంకోటి ఏంటి కాదు, రాము రెమో. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు. కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలు ఉమ్మడిగా ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్పు అంటున్నావా నువ్వు? ఎన్నో డిబేట్లు సెంట్రల్ లో జరిగిన తర్వాత నిర్ధారించింది ఇవన్నీ. ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్దీ సెంట్రల్ లో డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇది. అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్ఫూర్తినే తలకిందులుగా చేసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ 42% బీసీలకు, బలహీన వర్గాలకు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇచ్చిన మాటను అమలు చేయడానికి చిత్తశుద్ధితో అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎక్కడ కూడా వారే చెప్పినారు. గతంలో బీహార్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, రాజస్థాన్లో చేస్తే అడ్డంకులు వచ్చినాయి, ఇతర రాష్ట్రాలలో చేస్తే అడ్డంకులు వచ్చినాయి. ఆ విధమైన అడ్డంకులు తెలంగాణ రాష్ట్రంలో రాకూడదు, బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచనతోటి అధికారుల కమిటీని, కమిషన్ని, మంత్రులను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించి అక్కడ మొత్తం సమాచారాన్ని సేకరించి అక్కడ చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొత్తం ప్రక్రియ ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 సరిగ్గా 365 రోజులు తిరిగే లోపల పకడ్బందీ చట్టాన్ని చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్లో, స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం అధ్యక్ష.